వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనం. కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి సొలొమోను భక్తుడు రాసిన సామెతల గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, జెలస్ హార్ట్, ఈర్ష్యతో కూడిన హృదయము. దేవుని వాక్యంలో కుటిల వర్తనుడు అనే మాట రాయబడింది తెలుగులో. ఇంగ్లీష్లో ఏ మ్యాన్ ఆఫ్ క్రూక్డ్ హార్ట్, భయంకరమైన వక్ర హృదయము కలిగిన వాడు అని తర్జుమా చేయొచ్చు. దేవుని వాక్యంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే వక్రమైన హృదయము కలిగిన వాడు, అతడు హృదయము ఎప్పుడూ ఆనందించదు, ఎప్పుడూ సంతోషముగా ఉండదు. కలహాలకి, అనేకమైన గొడవలకి, నానా రకాలైన విమర్శలకి, అసూయలకి అది దారితీస్తూ ఉంది. కుటిలవర్తనుడు అనే మాటను మనం తెలుగులో కూడా ఆలోచన చేస్తే ఈర్ష్యాభావంతో, అసూయతో ఉండేవాడు. ఎవడైనా కొత్త సైకిల్ కొనుక్కున్నాడు అని చూసి ఆనందించాల్సిన బదులు తన సైకిల్ కూడా సరిగా బాగున్నప్పటికీ కూడా దాని గురించి ఆనందించలేని ఒక ఏడుపు కొట్టి మానవుడిలాగా ఈరోజు మానవుడు జీవిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జడ్జింగ్ అదర్స్, ఇతరులను మనము తీర్పు తీర్చడం. ఈ వచనాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మేలు పొందడు అన్నమాట తెలుగులో రాయబడింది. కానీ ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో జాగ్రత్తగా ఆలోచన చేస్తే డస్ నాట్ డిస్కవర్ గుడ్ అన్న మాట రాయబడింది. అంటే మంచిది ఏది కనుగొనలేడు అన్న మాటను ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించవచ్చు. ఎవరైతే భయంకరమైన కుటిలవర్తనుడిగా ఈర్ష్యతో కూడిన హృదయం కలిగి ఉంటాడో అతడు మంచిది దేన్ని కనిపెట్టలేడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఉదాహరణకి మురికి వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని సరైన కలజోడు పెట్టుకోలేదు అని విమర్శించినట్లుగా ఉంటుంది. ముందు మన హృదయంలో మురికంతా పెట్టుకొని ఇతరులు సరిగా చూడట్లేదు అని వారి మీద నెప్పవేసే వారంగా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. మనము మన హృదయం పవిత్రంగా ఉండనంత వరకు మనము మంచిదాన్ని దేన్ని కనుగొనలేము అన్న మాటను ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జంబిల్డ్ టంగ్, గందరగోళ నాలుక. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెలుగు బైబిల్లో మూర్ఖముగా మాట్లాడువాడు అని రాయబడింది. ఇంగ్లీష్లో డిజానెస్ట్ టంగ్ అని రాయబడింది. అంటే యథార్థత లేని నాలుక. ఈరోజు చాలా సందర్భాల్లో మన నాలుక, మన మాట ఒకవేళ అది యథార్థంగా లేకపోతే అది జీవితంలో ఎప్పటికీ అది మంచి మాటగా ఇతరులు గుర్తించలేరు. ఈ విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక చిన్న అబద్ధం జీవిత కాలంలో మనం ఎన్ని సత్యాలు చెప్పినా అది మానవ జీవితాన్ని పాడు చేస్తూనే ఉంటుంది. కాబట్టి స్వాభావికంగా ఉన్న ఇలాంటి అవివేకమైన, ఒక రకమైన నిజాయితీ లేని నాలుకను మనం తొలగించుకుంటే మంచిది అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, జాయ్లెస్ లైఫ్, ఆనందము లేని జీవితము. ఈ మాటలో ఆ వచ్చిన చివరి భాగంలో అతడు కీడులో పడును అన్న మాట కనిపిస్తూ ఉంది. ఈ ఫాల్ ఇన్ టు కెలామిటీ, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల్లో పడిపోతూ ఉండటానికి అవకాశం ఉంది. హృదయమును బట్టి మంచి మాట ఎలాగైతే మాట్లాడగలమో, మనము హృదయము అవివేకంగా, అవిధేయంగా, మోసపూరితంగా ఉంటే ఇతరులకు అది నష్టం కలగజేయదు, కానీ మనకే నష్టం కలగజేస్తే మనల్ని కీడులో పడేస్తుంది అన్న సత్యాన్ని గ్రహించి చక్కగా ప్రవర్తించడానికి ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి మేము కీడులో పడిపోకుండా మా హృదయాలను నీ ప్రేమ చేత, కృపచేత భద్రపరచుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.